ఓం గురుభ్యో నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే, ఇప్పుడు మనకి సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా. ఆ చంద్రగ్రహణము మనకి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది, ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది, దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్‌గా ఇంపాక్ట్ అయ్యే సిట్యుయేషన్స్ ఏముంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో కుంభరాశిలో మొదలైన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్ర నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము. ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్ర నక్షత్రంలోనే సంచారం జరగడము, పూర్వభాద్ర నక్షత్రము 2వ పాదంలో సంచారం జరగడము, ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. మనకి ఆపోజిషన్ లో చూసుకుంటే కనుక కుంభరాశికి రవి కేతు యుతి ఏర్పడము, అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి యాక్సెస్ లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే మనకి సింహరాశి కుంభరాశి యాక్సెస్ లో స్పెసిఫిక్ గా కుంభరాశిలో మనకి 18 సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది. లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 11, 2007లో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట. సో ఎగ్జాక్ట్ 18 years తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ 18 years క్రితము మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు నెమర వేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మీకు మంచి జరిగిందా, లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్ లో, 18 years క్రితము మీకు ఏవైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే గనక, అంటే ఆ 18 years పీరియడ్ లో ఏవైనా మనకి హ్యాబిట్స్, అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు, చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు, ఏవైనా ఉండుంటే గనక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విశిష్టత ఏంటి అంటే గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్ లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సెస్ లో ఉంటారనమాట. అంటే మనకి త్రికోణంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశులలో సంచారం అనమాట రాహు అండ్ గురువు. అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతువు 24 degrees సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా 24 degrees లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణం ఏమవుతుందంటే ఎక్కువ ఫలితాలు చూపెట్టకుండా గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి చాలా మందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూజన్, ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూజన్ మోడ్ లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురు రూపేణ మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకి ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినట్లయితే గనక బాగుంటుందనేసి ఈ క్యాలిక్యులేషన్స్ లో కనిపిస్తుంది అనమాట. అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది, మాక్సిమం అన్ని స్టేట్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి. అండ్ మనకి వెస్టర్న్ కంట్రీస్ కి చూసుకుంటే గనక యుఎస్ లో కనిపించదు, యూరోప్ లో కనిపిస్తుంది, మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ లో, మిడిల్ ఈస్ట్ ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది, ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ రీజన్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లేసెస్ లో మన భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది. ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే
మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే రాహు తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి, రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జనరల్‌గా మనకి రాహు వచ్చేసి ఒక మాయా గ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి, ఒక ఇల్యూషన్‌లో పెడుతూ ఉంటుందన్నమాట. అండ్ చంద్రుడితోటి క్లోజ్ కంజంక్షన్‌లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువుంటుంది. అనవసరమైన చికాకులు, లేనిపోని అపోహలు, లేకపోతే ఎమోషనల్ టర్బ్యులెన్సెస్, ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు ఎమోషనల్‌గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడడము, మనస్తాపానికి గురవ్వడము, లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునేవి ఉంటే అవి చాలా ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి, ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని గనక పెంచుకున్నట్లయి, మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే గనక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి 6 మంత్స్ వరకు ఉంటుంది కాబట్టి, ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అంటే గనక మీ గురువులు కానీ, లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి. ఓకేనా? కంటిన్యూషన్. ఈ గ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తారీఖున సాయంత్రము 8:58 కంటే దాదాపు 9 గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే గనక, నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ 8 మిడ్ నైట్ 2:20 టైం వరకు కూడా మనకి ఇది కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ లెవెల్ కి రావడము, తర్వాత సెట్టింగ్ లెవెల్ కి రావడానికి మనకి టైం పడుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్ర దర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి. మీరు ఇంకా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి, మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్టదేవత మంత్రం ఏదైనా సరే, మీకంటూ ఒకవేళ గురువు రూపేణ మీకు మంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణం టైంలో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు మా ఇష్టదేవత ఎవరో మాకు తెలీదు, మాకేం చేయాలో తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓం శివాయ నమః ఇది మీరు ఒక లెక్క లేకుండా, అంటే 108 కౌంట్ లేకుండా, లేకపోతే 21 కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టిక్యులర్ గ్రహణం టైంలో గనక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో గనక మీరు కంటిన్యూస్ గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో, జనరల్ గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ కి కనుక మనము తట్టుకోనికి శక్తి ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్ గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలితా పరమేశ్వరినే మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి నామం తీసుకొనైనా సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు. లేకపోతే సహస్రనామంలో ఏదన్నా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామంని కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి. ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైంకి వీలైనంత మట్టుకు మౌనం పాటించండి. గ్రహణం టైంలో మౌనం పాటించండి. గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాశిస్ ఉన్నాయి, అవి నేను చెప్తూ వెళ్తాను. వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏదైనా మీకు ఎవరితోటన్నా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పర్టికులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు ఈ గ్రహణం కూడా పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ రాబోయే చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్స్ ఏ రాశిలో ఏ యాక్సెస్ లో జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మేషరాశి మేష లగ్నం వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చంద్రగ్రహణము మీకు లాభస్థానంలో అవుతుంది. అంటే మీకు 11th హౌస్ లో కుంభరాశి ఉంటుంది కాబట్టి మీకు అక్కడ 11th హౌస్ అండ్ 5th హౌస్ ఈ రెండు యాక్సెస్ కూడా మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇది వరకు ఎవరైతే
ఒక మాయలో ఉండి మీ నెట్వర్క్ సర్కిల్, స్పెసిఫిక్ గా నెట్వర్క్ సర్కిల్ మనకి 11th హౌస్ నుంచి చూస్తాం కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్, మీ నెట్వర్క్ సర్కిల్ అంటే కొలీగ్స్ ప్రకారంగా కూడా మీ హ్యూజ్ నెట్వర్క్ సర్కిల్, బయట తిరిగే సర్కిల్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం మీరు కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి మేషరాశి వాళ్ళు, మేషలగ్నం వాళ్ళు. ఎందువల్ల అంటే ఇక్కడ రాహు అండ్ చంద్రుడు, ఎస్పెషల్లీ ఇంకొక విశిష్టత ఏంటి అంటే శని కూడా గోచారంలో వక్రి అయ్యి ఆల్మోస్ట్ ఒక 3 degrees మీనరాశిలో ఉన్నారు కాబట్టి శని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి మీనరాశి నుంచి కుంభరాశి పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చంద్రుడి పైన ఎక్కువ మట్టుకు నెగిటివ్ ఎఫెక్ట్స్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాహుతో కలిసి ఉంటారు, శని యొక్క ఎఫెక్ట్స్ కూడా కొద్దిపాటిగా పడుతూ ఉంటాయి. అండ్ ఆపోజిట్ లో నుంచి చూసుకుంటే రవి, కేతు అండ్ బుధుడు కూడా చంద్రుడిని కొద్దిగా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మీ నెట్వర్క్ సర్కిల్, మీ ఆలోచన విధానము చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది. నెట్వర్క్ సర్కిల్ స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఇదివరకు ఎవరినైనా నమ్మి మీరు డబ్బిచ్చుంటే గనక వాళ్ళ దగ్గర నుంచి కొద్దిపాటిగా మీకు డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీ పైన ఫాల్స్ ఎలిగేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంతమంది ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉండి కొత్త నెట్వర్క్ సర్కిల్ మీకు ఏర్పడడానికి కూడా ఈ గ్రహణం చాలా మట్టుకు హెల్ప్ చేస్తుంది. అంటే కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మీకంటూ ఒక సోషల్ స్టార్డమ్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి, న్యూ బిగినింగ్స్ మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. పంచమ స్థానం పైన కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ పడుతుంది కాబట్టి మీకు మీ క్రియేటివిటీ, ఇది వరకు మీరు ఏదైతే క్రియేటివ్ స్కిల్స్ అన్ని కూడా మీరు కనుక సప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక ఈ గ్రహణం ఎఫెక్ట్స్ వల్ల కొద్దిపాటిగా అది బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ పెరగడానికి ఛాన్సెస్ వస్తాయి. ఈ సడన్ గా ఏదైతే ఇంట్రెస్ట్ రావడానికి ఏమవుతుందంటే ఫస్ట్ కొద్దిగా డ్యామేజ్ అయిన తర్వాత న్యూ కంటెంట్ నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి మేషరాశి వాళ్ళు, ఎందుకంటే పంచమ స్థానం పిల్లల కోసం మనం చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అది కాకపోతే మీరు పిల్లలతో కలిసి సాధన చేయడానికి కూడా మీకు ఈ గ్రహణం ఎఫెక్ట్స్ కొద్దిగా హెల్ప్ అవుతుంది. అంటే ఇది ఒకటే రోజు జరుగుతుంది కదా గ్రహణం అని అనుకోవచ్చు, కానీ దీని ఎఫెక్ట్స్ మనకి దాదాపు 3 నెలల నుంచి 6 నెలల టైం పీరియడ్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ 6 months లోపల మీకు ఈ చేంజెస్ అనేవి కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా ఫ్రెండ్స్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే కనుక బాధపడకండి, కొత్త ఫ్రెండ్స్ కి మీరు వెల్కమ్ చెప్పే ప్రయత్నం చేసుకోండి. దాంట్లో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి. ఎవరిని మీ సర్కిల్లోకి, మీ క్లోజ్ స్పేస్ లోకి మీరు అలౌ చేస్తున్నారు అనేది కూడా చూసుకోండి. వాళ్ళ వల్ల మీకు ఏదైనా మంచి జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇమోషనల్ అటాచ్మెంట్స్ పెట్టుకోకండి వీలైనంత మట్టుకు. ఎవరైనా కపుల్స్ స్పెసిఫికల్ గా మేషరాశి వాళ్ళు గనక పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తే గనక ఈ గ్రహణం తర్వాత మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఆరోగ్యం విషయంలో మీకు పిల్లలు అవ్వడానికి ఇబ్బందులు ఉంటే కనుక అది కూడా మీకు రెక్టిఫై అవ్వడానికి కూడా మీకు మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు గ్రహణం తర్వాత మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో చంద్రుడికి, రాహుకి, రవి అండ్ కేతుకి కలిపి మీరు కనుక చిన్నగా జపం కానివ్వండి లేకపోతే దానం కానివ్వండి ఇచ్చి మీరు అక్కడ అయ్యగారితోటి కనుక పూజలు చేయించుకున్నట్లయితే కూడా మీకు అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. చంద్రగ్రహణము పలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, పలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయిన వితిన్ 1 week టైం మీకు టైం తీసుకొని, జనరల్ గా అయితే మనకి 2-3 days లో అని చెప్తాము. ఒకవేళ 2-3 రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే కనీసం ఒక 1 week గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ శాంతి చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ రాహు, శని, చంద్రుడు, రవి, కేతు, బుధుడు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ గ్రహాలకన్నిటికీ కూడా శాంతి చేయించుకోండి. మెయిన్ వచ్చే రాశులు ఎవరు అంటే సింహరాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీన రాశి వాళ్ళు అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, వీళ్ళు ఎక్కువ కూడా మకర రాశి వాళ్ళు, ఈ రాశుల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది. కొంతమంది పిల్లలు గ్రహణం టైంలోనే పుడుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే గనక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. గ్రహణ నీడల్లోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు ఇండోర్స్ ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. గ్రహణం టైంలో ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా
సరే జన్మజాతకం గీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అది 21 days లోపల మీరు పూజ చేయించుకోవాలి. దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది. టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి. గ్రహణం టైంలో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి, మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమః అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి. ఆ గ్రహణం టైం అంతా కూడా నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను. అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి. లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి. అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమః అనేది 108 times చేసుకున్నా సరిపోతుంది. లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక 4 hours నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే గనక మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మట్టుకు మెంటల్ రిలీఫ్ ఇస్తుంది. ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి. మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు వాళ్ళ కాల్స్, వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధన బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన పైన భారం ఉంటుంది. కాబట్టి సూక్ష్మంలో మోక్షం లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ దైవారాధన చేసుకోండి. నమస్తే.